హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవ్ తన్వి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు కాయిన్స్ మాల అంటే లక్ష్మీదేవి ఫోటోకి కాయిన్స్ మాల వేస్తారు కదా, అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఫోటో ఎంత సైజ్, అమ్మవారి ఫోటో ఎంత సైజు ఉందో దాని సైజు థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకున్నాక టేప్ తీసుకోవాలి. ఆ టేప్ అనేది ఇప్పుడు నార్మల్గా పేస్ట్ చేస్తాం కదా, ఆ సైడు మన పైకి ఉండాలి. రివర్స్ చేసుకోవాలన్నమాట, రివర్స్గా పెట్టుకోవాలి. సో ఇది ఒక్కరే పెట్టుకోలేము, ఇంకొకరి హెల్ప్తో పెట్టుకోవాలన్నమాట. అలా ఒకరు పట్టుకుంటే ఇంకొకరు పెడితే ఇంకొకరు అలా ఎంత సైజు ఉందో దాని సైజ్ పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ అయినా సరే, 2 రూపీస్ కాయిన్స్ అయినా, ఏదైనా ఒక కాయిన్స్ అంటే పెడితే అన్నీ 1 రూపీ కాయిన్స్ పెట్టుకోవాలి, పెడితే అన్నీ 2 రూపీస్ కాయిన్స్ పెట్టుకోవాలన్నమాట. సో దారం ఏ సైజు ఉందో ఆ సైజ్ అంతా ఇప్పుడు నేను ఒక సైడ్ చేస్తున్నాను. అంటే సపరేట్గా ఆ సైడ్ ఈ సైడ్ సపరేట్గా చేసి 2 సైడ్స్ని మనం ఒకటే దగ్గర పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ టేప్ రివర్స్ సైడ్ పెట్టుకొని, అంటే ఎట్ సైడ్ అయితే గమ్ ఉంటుందో అది రివర్స్ మన సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు కాయిన్స్ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ 1 రూపీ కాయిన్స్, నేనైతే 1 రూపీ కాయిన్స్ పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు 2 రూపీస్ కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు, 5 రూపీస్ కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఏదైనా కానీ ఒకటే కాయిన్స్ అంటే పెడితే 1 రూపీ కాయిన్సే పెట్టుకోవాలి, లేదా 2 రూపీస్ కాయిన్సే, లేదా 5 రూపీస్ కాయిన్సే అలా పెట్టుకోవాలన్నమాట. అలా ఆ టేప్కి సరిపడా ఎన్ని కాయిన్స్ పడతాయో అన్ని కాయిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే 1 రూపీ కాయిన్స్ పెట్టుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే అవి వెయిట్ కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. 5 రూపీస్ కాయిన్స్ అయితే ఎక్కువ వెయిట్ అయిపోయి ఫోటోకి కొంచెం స్క్రాచెస్ రావడం అలా అవుతుంది, లేకపోతే ఆ కాయిన్స్ మాల అనేది జారిపోయి కింద పడిపోవడం అలా అవుతుంది అనమాట. సో బెటర్ టు 1 రూపీ కాయిన్స్ పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. మనం ఈ కాయిన్స్ మళ్ళీ అమ్మవారికి వేస్తున్నాం కాబట్టి కాయిన్స్ అన్నీ ఎక్కడెక్కడ నుండో వస్తాయి కదా మనకి. సో ఎన్నో చేతులు మారుతాయి కదా. సో మనం ఏం చేయాలంటే కాయిన్స్ అన్నిటినీ నీట్గా పసుపు నీళ్ళల్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అదంతా నీట్గా తుడిచేసుకొని అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మాల. సో అలా ఒక్కొక్క సైడ్, ఇప్పుడు నేను ఒక సైడ్ చూపించాను కదా, అలానే 2 సైడ్లు చేసి కింద అటాచ్ చేసేసుకోవడమే. కొంచెం ఎక్స్ట్రా టేప్ పెట్టుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు వాటికి బొట్లు పెట్టుకోవాలి. కాయిన్స్కి ఫస్ట్ గంధం పెట్టుకొని తర్వాత కుంకుమతోని బొట్లు పెట్టుకోవడమే అనమాట. ఇది చాలా ఈజీ, 5 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే ఇది నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకూడదు, నాన్ వెజ్ తిననిరప్పుడే చేసుకోండి ఈ కాయిన్స్ మాల. ఈ కాయిన్స్ మాల వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తాము. లక్ష్మీదేవి అమ్మవారికి కాయిన్స్ మాల అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా ఈజీగా చేసుకొని వేసుకోవచ్చు. అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు వేసుకోవచ్చు, నవరాత్రులు అప్పుడు వేసుకోవచ్చు, నార్మల్గా ప్రతి ఫ్రైడే కూడా అలా వేసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అది ఈజీగా వేయడం తీయడం అనేది ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ 2-3 మంత్స్ తర్వాత ఆ టేప్ తీసేసి మళ్ళీ ఇంకో టేప్ పెట్టుకొని అలా చేసేసుకోవడమే అనమాట. సో ఇప్పుడు నేను నీట్గా బొట్లు పెడుతున్నాను. నేను ఎందుకు అది ఈ ఇయర్ బడ్తో పెడుతున్నానంటే నీట్గా వస్తుందని అలా పెడుతున్నాను అనమాట. హ్యాండ్తో కూడా యూస్ చేసి పెట్టుకోవచ్చు. సో మొత్తం బొట్లన్నీ పెట్టాక ఇలా ఉంటుంది అనమాట. సో అలా అమ్మవారికి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.